దేవుని యొక్క నామమును బట్టి దేవుని యొక్క ఘనత అనగా సిలువ యొక్క ప్రాధాన్యతను గురించి గల దినమున మనం తెలుసుకున్నాం. ఈ సిలువకు చేరువుగా ఉండినటువంటి వారు, చేరువుగా ఉండే దూరస్తులైనటువంటి వారు కూడా కొందరు దేవుని వాక్యంలో కనబడుతున్నారు. అది 28 సిలువల యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్న దినమున మీకు తెలియజేశారు. సుమారు 28 సిలువలను ప్రభు ఆయన యొక్క దేహము పైనను ఆత్మ పైన ప్రభు ధరించుకున్నారు. ప్రభువు నామమును మనం చూసినట్లయితే ఈ రోజు చదవబడిన అంశపాటి భాగములు భక్తురాలైనటువంటి బీద విధవరాలు ఆమె యొక్క యావత్ స్థితి నుండి ప్రభువుకి ఇచ్చిన అర్పణను లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనములో చదువుకున్నప్పుడు వారు అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేస్తుందని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గణుడవును పరిశుద్ధుడవును శ్రేష్ట దానకర్తయగు మీరు నీ దాసుడును నేను నిలిచి ఉండగా నన్ను మరుగు చేయండి. ఈ దినమున సిలువ ద్వారా ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాము. ఈ సిలువను ఆశించిన ప్రతి ఒక్కరికి లోకము అనేటువంటి సాతాను యొక్క శోధనల నుండి, లోకము అను సాతాను యొక్క బంధకముల నుండి విముక్తిని దయచేయున నాయన. మా జనకులుగా మీరున్నారు, మీ విముఖులముగా మేమున్నాము. నీ సముఖమున చేరి ఉన్నాము కనుక చేరి వచ్చిన మాపుని వాక్య మహిమలుగా ఏర్పడుతున్నాయి. యేసు నామమును వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు నాథుని కృప సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దైవ వాక్యం యొక్కకు వచ్చిన మనకు 100 కొలది ప్రశ్నలు ఉంటాయి. ఏముంటాయండి? 100 కొలది ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు అంటే సిలువ ధ్యానం ఎప్పుడు యోగ భక్తుని జీవితంతోనే ముడిపడి ఉంటుందట. ఆ యోగ భక్తులు అనుభవించున్న యావత్ జీవితమును బట్టి విధానంలో అతిశయపడలేదు. అటువంటి పరిస్థితి పదే జనము నా కష్టంలో వచ్చి పడుతుందేమోనని గమనించిన యోగుడు రోజు తన పిల్లల నిమిత్తము, కుటుంబము నిమిత్తము, ధాన్యాదుల నిమిత్తము, అతని యొక్క యావత్ ఆస్తిపాస్తుల నిమిత్తం అతను ఏం చేసేవాడు చెప్పండి? బలులను అర్పించేవాడు. ఈ తరమైన విశ్వాసి కూడా ఎవ్వరూ బలు అర్పించవలసిన పరిస్థితి దేవుడు మనకి ఈ రోజుల్లో ఉంచాలి. నీవు దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వగలిగే గొప్ప సమర్పణ బలిదైన ఉన్నది అంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గల దేవునికి నువ్వు ఇవ్వటమే అదే బలి అంటే. అది బలి కాకపోతే ప్రభువు నీ కొరకు సిలువలో బలి అయిపోయారు. ప్రభువు అంటే మనం చూసినట్లయితే పరిశుద్ధ వాక్య భాగంలో మహాభక్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో మనము చదువుకున్నప్పుడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకేమగునో దూరమగును గాక. ప్రభువును దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాసి దేనిని అతిశయించాలట? ఏది నాశించాలా? సిలువని. భక్తుడైన యోగు ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచడానికి గల కారణం ఏమిటో తెలుసామా? దేవుడు సృష్టి యందు ఎంతో ఉన్నప్పటికీ
సాతాను వచ్చినప్పుడు యోగుల గురించి మాట్లాడి, యోగుల గురించి ప్రస్తావించి, యోగుల గురించి మాట్లాడి సాతానుకు దేవుడు ఏం పెట్టుకున్నారు? పందు పెట్టుకున్నారు. దేవుని ప్రియమిత్రులారా, దేవుడు ఒక వ్యక్తిని గురించి ఆలోచించడంతో ప్రారంభిస్తే మనిషి నశించినను దేవుని యొక్క ప్రేమవాణి యందు నశించడు. ఆకాశమును భూమిని గతించను కానీ ఆయన యొక్క మాటలు నీయగల ఎప్పటికీ ఎన్నటికీ గతించవు. దేవుని ప్రియమిత్రులారా, దేవుడు అతిశయించినది ఎవరినగా యోగును. దేవుడు అతిశయించిన స్థితిని బట్టి యోగు భక్తుడు ప్రతి దినము ఇచ్చుచున్న బదులు ప్రభువుకు తెలుసు. సాతాను వచ్చి, ఇదిగో ప్రభువా, నువ్వు ఒక్క దినమును యోగును విడిచిపెట్టు, అతన్ని నాకు అప్పగించి చూడు, నేనేమిటో చూపిస్తాను, యోగుకు నీ మీద ఉన్న తలాంత ఏమిటో నేను తెలియజేస్తానని సవాలు చేసినప్పుడు ప్రభువు క్షణమైనను ఆలోచించకుండా కానీ అన్నారంతే. ఈరోజు విశ్వాస కూడా దైవ ఉద్దేశముల చేత సిలువ ఎద్దకు వచ్చి, సిలువ స్థితి ఎద్దకు వచ్చి అతిశయమైనప్పుడు శ్రమ నీ మీద ఎంత గొప్ప సైన్యముతో విరుచుకుపడినను ప్రభు ఏం చేస్తారంట? రాణి చూద్దామంట. ఏమంటారు ప్రభు? రాణి చూద్దాం. ఎలీషా భక్తుడు ఒక పక్క యుద్ధము జరుగుతూ ఉంటే అయ్యా, మనము సునాయాసముగా వారి పాదాల మీద క్షమాపణ అందుకుంటే మంచిది, మనము వాటిని గెలవలేము అన్నప్పుడు ఎలీషా ఏమంటారు? మన ఐదు రాశారు, మన సైన్యమే ఎక్కువ ఘన సైన్యము కన్నా, ఘన సైన్యము కన్నాను అన్నియేని శాసన సేవ కొనికి చెప్పిన మాట, అన్నియేని శాసన సేవ కొనికి చెప్పిన మాట, కొన్ని నాగైర్యము గలుగు తెచ్చుకొని నాగైర్యము గలుగు. గనులైన దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మరబాల పరిచయం అన్న మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 1 3 వచనములు మనము చదువుకున్నప్పుడు, వాక్యము ఆది యందు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. మొదటిగా దేవుని యొద్ద ఉన్న వాక్యము. రెండవది చెప్పండి. తర్వాత మొదటిగా వాక్యము ఎక్కడుంది? ఆదిలో ఉంది. రెండవది ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. మూడవదిగా ఆ వాక్యం ఏమై ఉన్నది? ఇప్పుడు నేను సిలువ ధ్యాన దినముల యొద్దకు వచ్చి ఉన్నాను కనుక మనం గొప్పగా మాట్లాడదాం. ఆది యందు సిలువ ఉన్నది, సిలువ దేవుని యొద్ద ఉన్నది, ఆ సిలువయే దేవుడై ఉన్నది. ప్రభువు ప్రియులారా, ఆది యందు సిలువ అనగా దైవజనులైన దేవదాసు అన్నారు. ఆది యందు దేవుడు ఏర్పాటు చేసిన సిలువ పేరు అతిశయ సిలువ. ఏ సిలువ అండి? అతిశయ సిలువ. పాపములో పడిన క్షణం నుండి పాత నిబంధనలు దాటి కొత్త నిబంధనలు ప్రభువు జన్మించే వరకు ప్రభువు ఎప్పుడు భూమికి వద్దామా ఆశపడుతూ వచ్చేపడుతూనే మనం బట్టి ఏదైతే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఉన్నారు. ఆదిలో ఉన్న సిలువ, ఆయన యొక్క ఉన్న సిలువ రూపము ధరించుకుని ఎక్కడికి వచ్చింది? ఒక తల్లి తన గర్భంలో బిడ్డను మోస్తుంది, ఒక పిండాన్ని మోస్తుంది. కానీ కన్య మరియ ఎవరిని మోసిందట? సిలువను మోసింది. దైవజనులను అందుకే నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షణ సిలువ ద్వారానే సాధ్యము. కాబట్టి ఆ గర్భములో ఉన్న ప్రభువును అనగా రక్షకుని అనగా సిలువను చూసి ఏమన్నారు చెప్పండి? యోహాను గొంతులు వేసిన వాడు. అప్పుడు మాట యోహాను గారు, నేను ఆయన చెప్పులను మోయటకు కూడా అతని వాడను,
యేసు క్రీస్తు ప్రభువారు విశ్వాసి పట్ల అతిశయం కలిగి ఉన్నారు కాబట్టి ఆకాశము గతించిపోతుంది, లోకము గతించిపోతుంది, కానీ మన మీద ప్రభువు యొక్క ప్రేమ గతించట్లా, గతించదు కూడా. అలాంటి దేవుని యొక్క ప్రేమకు అతిశయమైతే మనకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో చదువుకున్నప్పుడు భక్తుడైన పౌలు రాస్తూ ఉన్నారు, తార్సులోను పుట్టిన యూదుడు ఈ పట్టణంలో పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధములు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరేమో నేను ఉన్న ప్రకారం. చాలండి, ఇక్కడ భక్తుడైన పౌలు ఏమై ఉన్నారట? దేవుని యందు ఆసక్తిగా, ఆశ కలిగిన ప్రాణము ఏమవుతుంది? నువ్వు పాడుకుంటావు, దేవుడే నా ఆశ్రయము, నా దివ్యమైన ఆశ్రయముగా దేవుడు ఉండాలి అంటే నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి. అబ్రహాముకు చాలా ఆశలు ఉన్నాయంట, తెలుసా అండి? అబ్రహాముకు ఎన్నో ఆశలు ఉన్నాయంట. అందులో ఒక ఆశ ఏంటో తెలుసా? లోతును కాపాడటం. గొప్ప ఆశది. నశించిపోవచ్చున్న దానిని వెతకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఎలా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు, ఆ రీతిగానే నశించిపోవచ్చున్న సొదొమ గొమొర్రా పట్టణమును మరలా కాపాడుటకు అబ్రహాము యొక్క ఆశ దేవునితో ఏమై ఉన్నది? మాట్లాడ తెగించినంత గొప్ప ఆశ. దేవునితో మాట్లాడగలమా మనం? దేవుడు నిలబడటానికి శక్తి లేని అబ్రహాము, నేను బూడిద అయ్యున్నా, నేను ఈదయమున్నా, లోతు కొరకు, కుటుంబము కొరకు, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల కొరకు దేవునితో మాట్లాడటానికి తెగిస్తున్నానన్నాడు. అతిశయం ఉన్న వారికి దేవుడు ఏమిస్తారు తెలుసా? ఆయనతో మాట్లాడగలిగే శక్తిని ఇస్తారు. ముఖాముఖిగా మోషేకు ఏమున్నది అంటే, నేను నోరు లేని వాడను వాడు ప్రభువు ఏదో చెప్పుకున్నప్పుడు నేను నీ నోటికి నోరునై పని చేస్తానన్నారు. కాబట్టి ప్రభు సినాయి పర్వతము మీదకు వెళ్ళి, ప్రభువా ఈ ఆజ్ఞ ఇదేనా అదేనా 40 దినములు ప్రభువుతో ఉండి 40 రాత్రి ప్రజలు ప్రభువుతో ముఖాముఖి పరిచయం కలిగి ఉంది అక్కడ రాస్తూ వచ్చాడు. దేవుడు సహవాసము, దేవుని యొక్క అతిశయం కలిగిన వారికి దేవుడు ఇచ్చే మొదటి దేవుడు ఏమిటంటే ఆయనతో మాట్లాడటం. అదే బైబిల్ విషయంలో ఉన్న దీవెన. మన అనుభవం ఏంటండి? కనబడటం, మాట్లాడటం, అందరికీ కనపరచటం, అందరితో మాట్లాడటం. వస్తాయి కనుక ప్రతి దినము సన్నిధిలోనే ఉండేవారు. సన్నిధిలో ఉండేసరికి అయ్యగారు గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శ్వాస వచ్చారు. వస్తే అయ్యగారి సన్నిధిలోనికి వెళితే దేవుడు ఎంతసేపు ఆయన మాట్లాడతారో తెలియదు. మనము దేవునికి సమయం ఇస్తే లోకమే మనకు సమయం జరుగుతుంది. అందువలన ఈయన సృష్టికర్తకు లేబడిన వాడు కనుక ప్రభు ఎన్నో మాటలు రోజు పరుస్తూ ఉంటారు. దైవజనులు గదిలో ఉంది ప్రభువుతో ఈ విషయంలో గమనించుకుంటున్నప్పుడు అయ్యగారిని కలప అనుభవం వ్యక్తి వచ్చాడట. అయ్యా, నేను ఇలాగ పలానా ప్రార్థన ఇచ్చాను, నేను దేవదాసు కలవాలి అంటే అయ్యగారు ధ్యానంలో ఉన్నారు, మీరు కూర్చోండి అని చెప్పారట. అయ్యగారు ధ్యానంలో ఉన్నారు, మీరు కూర్చోండి. అయ్యగారు ధ్యానం అవగానే అయ్యగారు నడి మిమ్మల్ని లోపల తీసుకెళ్తాను కూర్చున్నాడట. కూర్చునేసరికి దేవునితో సహవాసము సామాన్యమైనది కాదు. ఇతరులు ఇంతసేపు 1 కాదు 2 కాదు 4 గంటలు 5 గంటలు టైం అయిపోతుంది కానీ నేను బయటకు రావా అనేసరికి ఏమొచ్చిందంట? విసుగు వచ్చేసింది అనమాట. ఏంటయ్యా, నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారంటే అయ్యగారికి ధ్యానం రాలేదండి, మీరు కాస్త వెయిట్ చేయండి అని అన్నారట. అసలు ఈ పెద్ద ఏం చేస్తున్నారు ఈ గదిలో అని తెలుసుకోవడం కోసం ఏమయ్యారట? మెట్లు కొండ వెనక నుండి వెళ్ళి అయ్యగారి గది వెనక్కి వెళ్ళి కిటికీ తీసి చూశాడంట. ఆ గది నిండా పరిశుద్ధులే, ఒకరితో మాట్లాడచ్చు. గది నిండా ఉన్నారు, పరిశుద్ధులే ఉన్నారు. గదిలోకి ఎవరైనా వెళ్ళాలనుకోండి, తలుపు కట్టి వెళ్ళాలి. అందులో అయ్యగారు ఉన్నారు, తలుపు కట్టే లోపలికి వెళ్తారు. ఎందుకో తెలుసా?
సర్వ పరిశుద్ధులు నిలయ స్థానముగా కూడి ప్రార్థించుకుని సముఖ్యత కలిగిన మందిర స్థలమే దైవజనుని యొక్క ప్రార్థనా గది. ఆయన ఒక దేవునితో మాట్లాడటం లేదు, పరిశుద్ధులందరూ దేవునితో ఉన్నారు, దేవునితో దైవజనులు ఉన్నారు, అందరితో కూర్చుని ఆయన మాట్లాడటము చూసి గమనించి ఆ మహిమను చూసి నోరు మెదపకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు అట్లా. అప్పుడు అన్నారంట, అయ్యా నేను చూసినది నా కన్నులారా నేను ఏది దర్శించాను అది నిజమేనా అన్నప్పుడు నువ్వేమి చూసావు అని అడిగితే చాలా మంది తెల్ల దుస్తులు వేసుకొని కూర్చున్నారయ్యా. వారిలో మీరు కలిసిపోయారో లేక వారు నీలో కలిసిపోయారో తెలియదు కానీ అందరూ ఎక్కడ ఉన్నారు అక్కడ. అందులో ఎవరెవరిని చెప్పడని ఆశ్చర్యపడినప్పుడు అప్పుడు అన్నారట, నీకు కనబడ్డారా అంటే కనబడ్డారా అన్నారు. అంటే ఇతడేంటంట దైవజనుని పని మీద అతిశయపడ్డారు. దైవజనులు ఏ పనిలో ఉన్నారు? దేవుని పనిలో అతిశయపడ్డారు. దైవజనులు దేవదాసు కాదు. దాని నిర్గమాకాండములో చూస్తే భక్తుడైన మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి ప్రభువు విషయమున నిబంధన పలకలను అందుకున్నట్టుకు బయలుదేరినప్పుడు ప్రభు అంటారు, ఓ మోషే వారి ఎవరిని సీనాయి సరిహద్దులకు రాకుండా చూసుకొని యెహోషువ చెప్పారు. అహరోను యెహోషువ కాలేబులకు చెప్పినప్పుడు మోషే భక్తుడు వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారా అన్న తలపు అందరిలోనూ కలిగింది. కానీ ప్రజలైన వారు రుసరుసలో వారి యొక్క రుసరుసలతో యెహోషువ చిరాకుతుంది. సరిహద్దు యొద్దకు కూడా ఎవరిని రానివ్వద్దు అన్న ప్రభువు మోషే వెళ్ళినప్పుడు బాగా దూరం యెహోషువ వెళ్ళిపోయారు. యెహోషువ వెళ్ళిపోయారండి. సీనాయి పర్వతము యొక్క అంచులలో మోషే ఉంటే దాని యొక్క అభభాగమునకు అనగా ఆ యొక్క సీనాయి ఎత్తు భాగమునకు క్రిందగా యెహోషువ వచ్చి ఉన్నారట. అప్పుడు మోషే ఈ సంగతులను గురించి అన్నిటిని గురించి తెలుసుకున్నట్లుగా యెహోషువ గమనించారు. దేవుడు రాబోతున్న స్థలములకు వస్తే మరణము వస్తుందని తెలిసి కూడా యెహోషువ ధైర్యము చేసి ఆ స్థలంలో ఉన్నారు. దైవజనులైన దేవదాసయ్య గారు సన్నిధిలో ఉండి బైబిల్ మిషన్ను అందుకుంటే ఈ దినమున అదే సన్నిధిలో మనం ఉండి దైవజనులలో ప్రభువును చూస్తూ ఉన్నాం. దైవజనుడు ప్రభువు మీద అతిశయపడ్డారు. ఇతడు దైవజనుల యొక్క పని మీద అతిశయపడ్డాడు. మోషే దేవుడి మీద అతిశయపడితే యెహోషువ మోషే పట్ల అతిశయము చూపించాడు. కాబట్టి దేవుని కార్యాలను అతడు చూసి ఉన్నారు. ప్రభువులందరూ రాసిన మాటనే పౌలు అతడు ఏదో రాశాడట, శిక్షితుడనై దేవుని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను. పౌలు గొప్ప ప్రవర్తన చేసినది, ఒక గొప్ప దేవ సహవాసిగా చేసినది అతని ఆసక్తి. దేవుడు ప్రసంగా ఏమి పౌలు ఎప్పుడు వెళ్ళా, దేవుడి దగ్గర కూర్చోవాలా, యోహాను దగ్గర కూర్చోవాలా, అందరి దగ్గర కూర్చోవాలా, ఎక్కడ కూర్చున్నాడు అంటే దేవుని హృదయంలో కూర్చున్నాడండి. గమనించండి ఈ మాటను. పేతురు ప్రభువు దగ్గర నేర్చుకుంటే ప్రభువును పిలిచి ఒకటే మాట అన్నారు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నారు. హింస అనే మాటలు ఎంతో గొప్ప అర్థం ఉందో తెలుసా? అందరూ అనుకుంటారు పౌలు ప్రభువునే హింసించేశాడు అంటారు. నిజమేంటో తెలుసా? ప్రభువు అంతమంది గాయాలు చేసిన నోరు నడపలేదు. నేను చెప్పింది అర్థమవుతుందా? పోరాలతో విభిన్నమైనటువంటి ఆయుధాలతో ప్రభువును హింస పెట్టి సిలువ వేసిన నోరు తెరచి నన్ను ఎందుకు కొట్టారని అడగని ప్రభువు తన కాని వ్యక్తి ప్రభువును ఆత్మరూపిగా ఉన్న ప్రభువును హింసిస్తున్నాడు అనగాని ప్రభువే స్వయముగా ఎందుకు స్పందించారు అనగా దైవజనులైన దేవదాసయ్య గారి వాక్యం ద్వారా ఒక మాట చెప్పారు తెలుసా? ప్రభువు తనను హింసించినను వారిని విడిచిపెడతారేమో గాని తన బిడ్డలను హింసిస్తే మాత్రం ప్రభువులు కోరు. తన బిడ్డలైన వారిని వేదన పెట్టుట ద్వారా ప్రభు యొక్క హృదయంలో చేరిపోయాడన్నమాట సౌలు. హింసిస్తూనే ప్రభు యొక్క తలంపులోనికి చేరిపోయాడు పౌలు. ప్రభువునికి ఇలా
అట్టివాడు దేవుని యొక్క మాటకు ఆసక్తుడయ్యాడు కాబట్టి నేను చేసిన గాయమును నేనే తీసివేయాలి ప్రభు విషయంలో అని ఆదరణ మొదలు పెట్టాడు పౌలు. ఆ ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఒక సంఘం స్థాపించి 1,00,000 మందిని పోగేసి ఎంతెంత గొప్ప గొప్ప సేవార్తలు పౌలు చెప్పాల. పౌలు ఎక్కడికి వస్తే అక్కడ ప్రజలందరూ వచ్చేసేవారు, రాజులందరూ కత్తులు పట్టుకుని వచ్చేసేవారు. ఎందుకంటే పౌలు బోధ చేసేవాడు కాదు, కార్యములు చేసేవాడు. దైవజనులు అన్నారు, అద్భుతములు చూచేవాడు ఉన్న కాలంలో అద్భుతాలు చేసేవాడిగా పౌలు నిలబడ్డాడు. కాబట్టి దేవుడు క్రీస్తు శిలువ భాగమును సంపాదించుకున్నవాడయ్యా. అందుకే నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి అంటే ఏం చేయాలి? దేవుని మీద అతిశయపడాలి. దేవుని మీద అతిశయపడాలి అంటే క్రీస్తును అతిశయించాలి. క్రీస్తును అతిశయించాలంటే శిలువ చెంతకు చేరాలి. ఇది మొదటిది. ఇక్కడ చూసినట్లయితే 6వ అధ్యాయం 14వ వచనం కాబట్టి పత్రికలోమా అయితే మరి దేని యందును అతిశయించుట నాకు అదే మాట మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను, నెరవేరినట్లు ఆయన మనకు. గమనించండి, దేవుని అతిశయిస్తే దైవ లక్షణాలలో మనకు వచ్చే దీవెనలు మొదటిది జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఎన్ని లక్షణాలున్నా? 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలు ఏంటి చెప్పరా? అంజూరపు చెట్టు విషయములో దేవుడు 3 సంవత్సరములను దాటి అవకాశముగా అడిగిన మరొక సంవత్సరము ఈ 4 గుణాలకు పూర్తయ్యున్నది. మొదటిది ఏంటి చెప్పండి? జ్ఞానం. శాబాదేశపు రాణి సొలొమోనుకు భార్య. శాబాదేశపు రాణి ఎవరండి? సొలొమోను భార్య. ఆమె ఎవరు సాక్షిస్తుందో తెలుసా? క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో శాబాదేశపు రాణిగా పిలువబడి, క్రొత్త నిబంధనలో దక్షిణ దేశపు రాణిగా పిలువబడతామే. అంటే యూరోపియన్ కదా, ఆఫ్రికన్ కంట్రీ. షేబా అనేటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది? ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికన్ ఏరియాలో ఉంది. ఆమె సొలొమోను కంటే ధనుడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడని క్రొత్త నిబంధనలో ఆమె సాక్ష్యం ఇస్తుంది. అందుకే ప్రభువారు అంటారు, అడిగి వరము సంపాదించుకున్న సొలొమోను జ్ఞానము కన్నా అనుగ్రహము సంపాదించుకున్న అడవి పువ్వు మేలు అన్నారు. అందుకే దేవుని యొద్దకు చేరుటకు నీవు ఈ లోకంలో అడవి పువ్వు వలె, అది ఎంత కాలం ఉంటుందో తెలియదు, ఎన్ని దినములు బ్రతుకుతుందో తెలియదు, కానీ ఉన్నంత కాలము దేని మీద ఆధారపడకుండా బ్రతుకుతుంది. దేవుని బట్టి అతిశయపడవలసిన విశ్వాసి కూడా అడవి పువ్వు యొక్క జ్ఞానమునే కలిగి ఉన్నాడని ప్రభువు తెలియజేస్తున్నారు. మొదటిది జ్ఞానం, రెండవది నీతి. మొదట ఆయన రాజ్యములను ఏమి వెతకాలి? నువ్వు నీతిని వెతకాలి. దైవజనులు అన్నారు, నీతి అనగా ఏమిటి అంటే నిత్య జీవమునిచ్చు యేసు ప్రభువు అన్నారు. నాకు ఇంటర్వ్యూలో, పాస్టర్ ఇంటర్వ్యూలో దైవజనులు అడిగినప్పుడు, ప్రొఫెసర్లు అడిగినప్పుడు, నీతిని గురించి మంచి ప్రసంగం చెప్పు బాబు అన్నారు. ఒక చిన్న అక్షరం మీద కూడా ప్రసంగం చెప్పేలా తయారవుతుంది దైవజనుల యొక్క లక్షణం. నీతిని గురించి అప్పటికప్పుడు ప్రసంగం చెప్పమాడు. ఏం చెప్తా? అప్పుడు నా బొమ్మలు ఏం వాడతాం తెలుసా? సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులకు సూర్యుడైనట్టి యేసు శుభగుణములు అదును అన్నారు. గుణములు కలిగిన వాడే నీతి పరుడు. శుభ గుణములు కలవారు ఏమైనా చెప్పండి. అందుకే ప్రభువులంట నీతి సూర్యుడు అన్నారు. ఆ సూర్యుడు ఈ పువ్వులకు తన యొక్క రంగులను, తన యొక్క మంచి, తన యొక్క మేలులను అద్దుతూ ఉంటే, నీతి సూర్యుడైన యేసు ప్రభువారు ఆయన యొక్క శుభ లక్షణములను మనకు అద్దుతున్న వారై ఉన్నారు. నీతి అంటే ఒకటే మాట, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు.
ఆయన యందు సంపాదించుకున్న దివ్య లక్షణములే, గుణలక్షణములే ఏమై ఉన్నవి? నీతి అయి ఉన్నవి. రాజ్యమును, దేవుని రాజ్యములో నీతిని వెతకడం అంటే ఏమిటి తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, పరలోకములోనికి నేను వెళితేనేమి, నరకములోనికి వెళితేనేమి, నా ప్రభువు లేనిది నాకు నరకమే, నా ప్రభువు ఏదైనా నాకు పరలోకమే అని తెలియజేశారు. పరలోకం వెళ్తాం, ప్రభువు లేకపోతే పరలోకం ఎట్లా ఉంది? అందువలన ఆయన రాజ్యములో నీతిని వెతకటం అనగా ప్రభువును వెతుకునే వారమై ఉండాలి. మనం నీతిని వెతక. రెండో లక్షణం, మూడవది ఏమిటమ్మా? పరిశుద్ధ. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులకు దేవుడు తన కుమారుడికి ఇచ్చిన ప్రతి యావత్తును ప్రభుత్వాలు, నా తండ్రి కలిగినవే నేను కలిగి ఉన్నాను, నేను కలిగినవే మీకు ఇస్తూ ఉన్నానన్నారు. దానికి సాక్ష్యం ఇస్తూ పేరేమంటారు? వెండి బంగారములుగా ఇవ్వలేవు గాని నజరేయుడైన యేసు నామములో లేచినడు, ఇదే నేను మీకు ఇస్తున్నాను. ఈ రోజు మనం ఏమి కలిగి ఉండాలి చెప్పండి? పరిశుద్ధత అనగా దేవుని నామము, యేసు అనగా రక్షకుడు, పాపము నుండి నిన్ను రక్షించి పరిశుద్ధునిగా చేసిన నామము యేసు నామము. అభిషిక్తుడు అనగా లోక స్థితి నుండి ఆయన నామము పేరిట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును అభిషేకము పొందుకుని ఆయన సన్నిధిలో ప్రస్తావింపబడిన అంతస్తు ఏమై ఉన్నది? ఏమైనది? పరిశుద్ధత అయినది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రభు ద్వారానే సాధ్యం. ఇక ఆఖరిగా విమోచన ఏమాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. ఆది కాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుని చరిత్ర ప్రభువు ద్వారా తప్ప వేరొకరి ద్వారా విమోచన. గొర్రెలు పోవు మార్గమును, గొర్రెలు పోవు మార్గము నేనే అన్నారు ప్రభు. ఏమన్నారండి? ఆ మార్గము గుండా వెళ్ళాలి అంటే గొర్రెలమైన మనము ప్రభు ఎదుట సిద్ధపడాలి. ఆయన యందు విమోచన ఉన్నది కాబట్టి ఏ కోరేలు మనలను ఆయన మందలను లేచేయలేదు, అపహరించుకుని పోలేదు. ప్రభువులో విమోచన ఉన్నది. దావీదును గొర్రెల కాపరిగా చూసిన ఈ లోకము సింహమును చంపినప్పుడు ఒక రీతిగాను, ఇదిగో నేను సింహాన్ని చంపాను అంటే ఎన్ని ఆపనప్పుడు నేను చెప్పిన అర్థమవుతుందండి. అన్నయ్య నేను ఇట్లా సింహాన్ని చంపాను రా అంటే నువ్వు ఈ మాటలు ఎవరికైనా తింగర వాళ్ళని చెప్పుకో అంటాడు. కానీ దావీదు యొక్క అభిషేకము తరువాత నేను సింహమును చంపాను, ఎలుగు బంటిని చంపాను, నా ప్రభువు నామమునే నేను చంపానని రాజు ఎదుటడు సవాలుగా చెప్పినప్పుడు రాజు నమ్ముతాడు. లేకపోతే పిల్లవాడి యొద్ద భూమికి పంపటం ఏమిటి? రాజు నమ్మాడు కాబట్టి ఇదిగో నాకు ఈ కవచం అక్కర్లేదు, నాకు ఈ ఖడ్గం అక్కర్లేదు, నాకు ఈ ఈట అక్కర్లేదు, నాకు ఈ ధనుములు అక్కర్లేదు. ఏమి కావాలా? నా ప్రభువే నాకు రక్షణ అయి ఉన్నారు. ఆ రక్షకుడు నన్ను సింహమును చంపడానికి శక్తినిచ్చారు, ఎలుగు బంటిని చంపడానికి శక్తినిచ్చారు. ఈ రోజు ఈ గొలియాతును కూడా హతమార్చుటకు శక్తినిస్తానగానే సైన్యాలు ప్రభు అంటారు, నువ్వు ఓరకనే నిలబడు, నేను కార్యం చేస్తానన్నారు. అయినా అంటారుగా, ఎన్నో అద్భుతములు నీ చేత యేసుని స్వయంగా చేయించు, సున్నా చుట్టివేయును వ్యతిరేకములను చూచుకొనుము, నా శక్తి ప్రభావము. విమోచన అనగా నీవు ఓరకని నిలబడు ప్రభువు దగ్గర, ప్రభు పక్షముగా నిలబడు. పరమ దేవుండే నా పక్షమై ఉండగా నన్ను పరుడేమి చేయగలడు, నరుడేమి చేయగలడు? పాపాలను నీకు తెచ్చిపెట్టే పాప హరుడేమి చేయగలడు? ప్రభునందు ప్రియులారా, ఈ 4 గుణములను దేవదేవుని వద్ద నుండి అంజూరపు వృక్ష స్థితిలో మనం అంజూరపు వృక్షం అంటే ఎవరన్నాను? మనమే, సంఘం అని చెప్పాలే లేదా? ఆ దినం ఆగిపోయింది, ఈ దినం ఆరోహణము కాబోతూ ఉన్నది. ఈ ఆరోహణ వృక్షాన్ని, ఈ ఆదరణ వృక్షాన్ని, ఈ అంతస్తును కొనిపోతున్నటువంటి వృక్షాన్ని ప్రభువు యొక్క అతిశయత కలిగి ఉంది. కాబట్టి ఏమవుతుంది? రేపటి దినాన ఆరోహణ అంతస్తును సంపాదించుకోబోతుంది. ప్రభువును ప్రియులారా, ఇది కేవలము పౌలు మాట కాదు, క్రీస్తు ప్రభువు వారి యొక్క మాట. ఇక ఆఖరి మాటను మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనము చదువుకున్నప్పుడు ఈటయు నీవు నా మీదకి ఏమేమి పెట్టుకుని వస్తున్నావు? కత్తి, ఈటయు
ఆ, ఆ, చాలమ్మా. ఇప్పుడండి కరాటే వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మనం వీధిలో దెబ్బలాడుకున్నట్లుగా చేస్తున్నట్టు వాడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు విరగొట్టేస్తాడు. మనం వాడు కళలో నైపుణ్యత సంపాదించుకున్నవాడు కదమ్మా, అవునా కదా? కరాటే వచ్చిన వాళ్ళు లేకపోతే కుంఫు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క టెక్నిక్ తోటి 10 మందినైనా 15 మందినైనా అవసరంగా పడగొట్టేస్తారు. అదే మనం వీధిలో పెట్టుకునే గొడవల వాళ్ళ మీద గొడవ పడాలంటే 1 నిమిషంలో మనల్ని పడగొట్టేస్తారు. ఇప్పుడు గొలియాతు ఎదురుగా నిలబడి దావీదు యుద్ధం చేయాలంటే కొన్ని ఉపకరణాలు కావాలి. దావీదు భక్తుడు దేని మీద ఆశ్చర్యపడ్డాడు తెలుసా? రాజా, నేను ఈ యొక్క కవచము మీద అతిశయపడట్లేదు, ఈ ఖడ్గము మీద అతిశయపడట్లా. నిజం చెప్పాలంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆయుధాలు ఫిలిష్తీయుల ఆయుధాల కంటే చాలా పదును, చాలా అదును కూడా. గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆయుధాలు తయారు చేయటంలో కూడా. ఇంత జ్ఞానవంతులైనటువంటి వారు అన్ని రకాల ఆయుధాలు వారి వద్ద ఉన్నప్పటికీ గొలియాతుతో యుద్ధం చేయటకు సాహసించలేదు దావీదు తప్ప. ఈ దావీదు కూడా అతను అంటున్నాడు, నేను ఈ ఖడ్గమును బట్టి గాని, ఈటను బట్టి గాని, కవచమును బట్టి గాని, బలవాత్రపు యుద్ధోపకరణములను బట్టి నేను అతిశయపడటం లేదు. నా దేవుని నామమును బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను. సింహాన్ని చేతులతో చంపేశాడు, అప్పుడు అవలేదే ఆయుధాలు. ఎలుగు మందిని చేతులతో చంపేశాడు, అప్పుడు అవలే ఆయుధాలు. అప్పుడు కాని ఆయుధాలు ఇప్పుడు నాకేం ఉపయోగపడతాయి? నా దేవుడే నాకు ఆయుధం ఇస్తారని ప్రభు ఉపయోగపడతాడు. గొలియాతు గొప్ప యుద్ధశూరుడు. ఈ ఎన్నో మాటలు చెప్పా మీకు. అతనికి కత్తులతో యుద్ధం చేయటం తెలుసు, ఈటలతో యుద్ధం చేయటం తెలుసు, కవచములు ధరించుకుని యుద్ధం చేయటం తెలుసు, మల్ల యుద్ధం తెలుసు. కానీ రాళ్లతో ఎప్పుడైనా కొట్టినా కొట్టారా? ఒక కాయ పోయి గొలియాతు చేతిలో ఒక రాయిచ్చి కొట్టగలడా? 100 మంది తలలను సునాయాసంగా తెంపి వేయగలిగిన గొలియాతుకు ఒక రాయినిచ్చి గురి చూసి నువ్వు ఒక చెట్టునున్న చిటారు కొమ్మనున్న మామిడి కొను కొట్టమంటే కొట్టలేడు. అలాగే దావీదుకు ఖడ్గమిచ్చి దావీదు 10 మంది తలను నరికి వేయండి, నేను నేర్చుకోలేదు కాబట్టి నేను నరకలేను. అదే ఒక రాయిచ్చి ఆ పండును కొట్టమంటే ఒక్క దెబ్బలో కొడతాడు. దేవుని జ్ఞానముతో దావీదు అతను చేయబోయే యుద్ధములకు సరిజోడుగా అతనికి రాయి విద్యను ప్రదర్శించాడు. దేవుని జ్ఞానాన్ని బట్టి రాళ్లతో యుద్ధం చేశాడు. రాయిని తక్కువ కదమ్మా, మనం చెప్పారు కదా, ఆ కొండ క్రీస్తే. అతని యొక్క సంచులు ఎవరున్నారంట? క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఒక రాయితో కొట్టగానే మతి స్థిమితము పోయిన వాడై చిటారు వృక్షముగా మహావృక్షము కుప్పకూలినట్లుగా కూలిపోయాడు. అతని ఆయుధంతో అతని యొక్క శిరస్సునే తెంపేశాడు, తెగనరికాడనమాట. ఈ లోకములో దేని మీద, ఏ వస్తువు మీద, ఏ గొప్ప సంగతి మీద నువ్వు అతిశయపడకూడదు, దేవుని మీద తప్ప. నీ గొప్పతనము ఎంత దేవునిలో అభివృద్ధి చెందితే నీ ఎదురుగా చేయమన్నా సరే నీకు కావలసిన తెచ్చిపెడద్దు. నీ చుట్టూ ఎవరు లేకపోయినా సరే నువ్వు బ్రతుకుతావు. దావీదు బ్రతకల, బ్రతికి చూపించాడు దేవుని జీవితాన్ని. మనము బ్రతికి చూపించేవారు. సిలువ ఏమి నేర్పిస్తూ ఉన్నది అంటే క్రీస్తులా బ్రతకటాన్ని నేర్పించింది పౌరుడు. అందుకే నేను కూడా క్రీస్తుతో సిలువ వేయమన్నాడు. అతను సిలువ ఏమి నేర్పించింది? స్వస్థత నేర్పించింది. క్షమాపణ పొందుకొని సిలువ నుండి స్వస్థత వరాన్ని పొందుకుని ఎంతో మందికి స్వస్థతనిచ్చాడు పేతురు. సిలువ ఏమి నేర్పించిందంటే తల్లి ప్రేమ నేర్పించింది. అందుకే సంఘము అనేటువంటి తల్లిని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఎదురు చేర్చుటకు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములు 14వ అధ్యాయములో చిత్తశుద్ధితో రాసిన వారై ఉన్నాడు. ఈ లోకంలో అందరూ అంటారు యేసు క్రీస్తు ప్రభు వారికి సిద్ధపడగలిగేటువంటి వధువు ఎలా ఉండాలి అని ఎవరైనా మీకు ప్రశ్నిస్తే అక్షము కన్య మరియ వలె ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఇప్పుడు మన అమ్మ ఉంది, మా అమ్మగారు ఉన్నారు, రేపు నాకు వివాహం చేయాలనుకోండి, ఎంతమంది అయినా తీసుకెళ్తాం పెళ్లి చూపులకి. ఆమె నా మనసులో ఆలోచనలు ఏమని? నా కొడుకును నా తర్వాత నాలాగే చూసుకోవాలి, అంతే కదమ్మా. ఒక తల్లి ఆశపడే యొక్క తలపు అదే కదా. వచ్చే అమ్మాయి నాతో ఎట్లా ఉన్నా పర్వాలేదు, నా బిడ్డకు మాత్రం
నేను ఎలా లోడ్ చేయలేదో అలాగే తనకు లోడ్ చేయకూడదని కోరుకుంటది. అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కళంకము లేని తన తల్లి అయిన కన్యక ఆయన మరియ వలె, రెండవది దైవ ఉద్దేశముతో అనునిత్యము ప్రభువును సన్నద్ధము చేసే సన్నిధి పరువాలి వలె, మూడవది శ్రమ కాలములో అయినా శోధన కాలములో అయినా దేవునికి సమర్పణగా సిద్ధపరిచే కుమారుని ఈ లోకమునకు తల్లిగా ఇచ్చారు. కాబట్టి ఈ రోజు తల్లి అయినటువంటి మరియకు అక్కడ గుడి కనబడతా ఉంది. తెలుసా, ప్రభువే గనులైతే ప్రభువుని ఈ లోకమునకు ఇచ్చిన ఆమె ఎంతటి గనురాలు. ఆమె ప్రభువులో అతిశయపడింది కాబట్టి ప్రభువు యొక్క అతిశయము పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భములోనికి ప్రవేశించింది. సిలువనే ఇష్టపడిందంట ఆమె గర్భంలోకి రావటానికి. సిలువను మోసిన ప్రభువు మహోన్నతులైతే 9 నెలల కాలం మోసింది సిలువను. 3 దినముల్లో ప్రభువు సిలువను మోసుకుని వెళ్ళిన 9 గంటలకు సిలువ ధ్యానం ప్రారంభమైతే, సిలువ కార్యక్రమం ప్రారంభమైతే 3 గంటలకు ప్రభువు యొక్క కార్యక్రమం ముగిసింది. సుమారు 6 గంటలు ప్రభువు గొల్గోతా కొండ మీద సిలువ భారాన్ని భరించారు. కానీ ఈమె లోపల పెడుతుంది, తల్లిదండ్రులు పెడుతున్నారు, ఐదవారు పెడుతున్నారు, స్నేహితులు పెడుతున్నారు, చుట్టుపక్కల వారు పెడుతున్నారు. అందరూ ఆమెను ఆడిపోసుకుంటున్న వారి. మరి ఎన్ని నిందలు భరించింది ఆమె ఎత్తుకోలేదు సిలువ భుజం మీద. ఈ రోజు స్త్రీలైన వారు మళ్ళీ ఒక సిలువ బొమ్మ వేసుకుంటారు, గోడు చైన్ కింద లేకపోతే వేసుకుంటారు. ఏమో కాదు చెప్పిందంట, అమ్మా సిలువ మెడ వేసుకుని తిరగకూడదని చెప్పిందంట. మరి ఏం వేసుకుని తిరగాల? గంట వేసుకుని తిరగాల, మెడలో గేట్లు పెట్టినట్టు గంట వేసుకుని తిరగాల. నీ కొరకు ప్రభువు అంతటి సిలువైనప్పుడు ఆ ప్రభు నాయన నువ్వు ఇది మొదలుపోతుంది రాలా. కానీ ఈ రోజు మాత్రం రక్షణ పొందిన తరువాత మెడలో సిలువ వేసుకోకూడదు, జీసస్ అని వేసుకోకూడదు, మరి ఇంకేం వేసుకోవాలా? దేవుడిని హృదయం మీద ధరించడానికి సాదృశ్యమే ఏమై ఉన్నది? సిలువై ఉన్నది. సిలువ ఎక్కడో ఉండకూడదంట, హృదయంలో ఉండాలి. అందుకే అన్నిటికన్నా మోసకరమైన హృదయమును బాగు చేయుటకు దేవుడు లోకాన్ని విడిచి పరలోకాన్ని విడిచి హృదయ సేవలోనికి సెటిల్ అయ్యాడనమాట. దేవుని నామమును బట్టి ప్రియులారా, మెడలో సిలువ వేసుకుని సర్వాగా ఎందుకు చెప్పండి? నీకు క్రీస్తు పట్ల కలిగిన అతిశయమునకు గుర్తే ఈ యొక్క స్థితి అయి ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, దావీదు కూడా నాలో ఉన్నవాడిని ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్ప, నాలో ఆయనలో ఉన్న ఆశాజ్యోతి ప్రభువు, ఆవరణ జ్యోతి ప్రభువు, ఆశ్రయ దుర్గము ప్రభు అన్నారు గనక మొదటిగా ఏమిటి అనగా ఆది కాలంలో మొదటి సిలువ తెలుసా అండి? అనాది సిలువ, ఆలోచన సభలో జరిగినటువంటిది. ఆలోచన సభలో జరిగిన సిలువ అతిశయపడి ఆది కాలంలో అతిశయ సిలువగా ఈ లోకమునకు వచ్చింది. ఆ మధ్యలో ఇంకా చాలా మంది జీవితాలు స్థితి ఉంది. మీరు రేపు చెప్తాను. ఇది మొదటి సిలువ. ఈ 28 రోజులు నాకు తెలిసి ఇవే రావతాయి అనుకున్నా. అందువలన ప్రభు నామమును బట్టి తెలియజేస్తూ ఉన్నారు. అత్యాధునిక దీవెనాత్మకుడు ప్రభు ఆయన సిలువ సన్నిధిలో ఆయనతో నిత్యము సహవాసము చేసి లోకమును అతిశయింపక ఆయన అతిశయతను మన పట్ల, మన అతిశయమును ప్రభు పట్ల ఇద్దరి అందరూ మహిమ స్థానమును దేవుడు ఏర్పాటు చేసింది.